ఢిల్లీ కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ధర్నాలో పాల్గొన్నటువంటి ఇండియా కూటమికి చెందిన ఒక కీలకమైనటువంటి నేత త్వరలో ఇండియా కూటమిని వీడి ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ రకంగా చంద్రబాబు గారు చక్రం తిప్పబోతున్నారు. చంద్రబాబు గారి హామీ మేరకే ఆ నేత ఇండియా కూటమిని వీడి ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ కీలకమైనటువంటి నేత ఎవరు, ఆయన ఇండియా కూటమిని ఎందుకు వీడాలనుకుంటున్నారు, ఎందుకు ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ధర్నాలో పాల్గొన్న ఇండియా కూటమికి చెందిన ఒక కీలకమైనటువంటి నేత, ఆయన త్వరలో ఇండియా కూటమిని వీడి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే ఊపందుకుంది. నారా చంద్రబాబు గారు ఆ రకంగా చక్రం తిప్పబోతున్నారని, చంద్రబాబు గారి హామీ మేరకే ఆ నేత ఇండియా కూటమిని వీడి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ నేత ఎవరు, ఆయన ఎందుకు ఎన్డీఏ కూటమిలోకి రావాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? దీంట్లో దాపరికం ఏం లేదు కృష్ణ గారు. మనం మాట్లాడుతుంది ములాయం సింగ్ యాదవ్ గారి కొడుకైనటువంటి అఖిలేష్ యాదవ్ గురించి అనేటువంటిది కర్ణాకర్ణిగా మనం వింటున్నాం. ఈసారి అనూహ్యంగా అక్కడ బీజేపీకి దెబ్బ తగలటం, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 20కి పైగా సీట్లు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ పార్టీకి రావటం అనేటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళు ఇండియా పక్షాన ఉన్నారు, మనకు తెలిసిన విషయం. అయితే ఇతను అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. అందులో ఇండియా కూటమి అనేటప్పటికి ఏంటంటే అనేకమైనటువంటి చిన్న చితక పార్టీల దగ్గర నుంచి పెద్ద పార్టీల దాకా కలయిక. 5 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉండి వాళ్ళకి సంబంధించింది ఏమీ సాధించుకోలేనటువంటి పరిస్థితిలో చేతులు ముడుచుకొని కూర్చోవటం అనేటువంటిది ఏ రాజకీయ నాయకుడికి అది ఇష్టం ఉండదు. మనం చూస్తున్నాం, ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీని నిందిస్తూ ఇంకొక పార్టీలో ఎలా జంప్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రాలో కూడా గెలిచిన ఎమ్మెల్యేలు పోయి అధికార పక్షాన్ని ఎలా తలుపులు తడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి రాజకీయంలో అసాధ్యం అనేటువంటిది ఏది ఉండదు. ఇది ఇలాగే జరుగుతుంది అని రాజకీయంలో ప్రిడిక్ట్ చేయటం అనేటువంటిది ఏంటంటే చాలా కష్టమైనటువంటి విషయం. గర్భశత్రువులు ఆగర్భశత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక రోజున ఆలింగనం చేసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయితే ఇక్కడ మీరు అన్న దాంట్లో చిన్న కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుంది అంటే, దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, మధ్యవర్తిత్వం వహిస్తున్నారు అనేటువంటిది కొంచెం నమ్మశక్యంగా లేదు. అంటే చంద్రబాబు గారి హామీ మేరకే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు ఇండియా కూటమిని వీడి ఆయన ఎన్డీఏ కూటమిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలే బలంగా వినపడుతున్నాయి. జాతీయ మీడియాలో కూడా ఆ రకంగానే కొన్ని వార్తలు వస్తున్నాయి. రాజకీయం ఉంటుంది. ఎందుకంటున్నానంటే కొంచెం మనం లోతుగా చూస్తే పైకి అనుకునే దానికి సాధ్యాసాధ్యాలని మనం బేరీజ్ వేసుకునేటట్టుగా కనుక చూసుకుంటే 2 విషయాలు నేను చెప్తాను ఇక్కడ. ఒకటి, ఏ వ్యక్తి గురించి అయితే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలి అనేటువంటిది, అంటే చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతున్నారు అనుకుంటున్నాము, ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేసిన ధర్నాలో పాల్గొన్నటువంటి పేరున్న ఏకైక నేత అఖిలేష్ యాదవ్ని ఇవాళ చూసాం మనం. చూస్తూ చంద్రబాబు నాయుడు గారి పేరైతే ఎత్తలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనల్ని ఖండిస్తూ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఆయన వైపు నుంచి. సో అలా చెప్పినటువంటి వ్యక్తి వెంటనే ఎన్డీఏలోకి వచ్చేసి దానికి చంద్రబాబు నాయుడు గారి మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదన్నా నిజంగా ఉండుంటే ఇవాళ ఈ సభకు ఆయన అటెండ్ కాడు. కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తాం. రెండవది, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అదృష్టంగా మన మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది భగవంతుడి దయ వల్ల. కాబట్టే ఫస్ట్ ట్రిప్లో వెళ్ళగానే వరాల జల్లు కురిపించి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఎందుకంటే కూటమిలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి విజయవాడ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మిగతా ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేసి ఒక 60-70 వేల కోట్ల రూపాయలు బీపీసీఎల్ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి వస్తుందనేటువంటిది. అలాగే నిన్న బడ్జెట్లో చూసాం, వరాల జల్లు కురిపించారు.
అఫ్కోర్స్ అవన్నీ కూడా మనకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయాలే అయినప్పటికీ ఇప్పటికీ అది కార్యరూపం దాలుస్తున్నందుకు అందరూ సంతోషిస్తున్నాం. అసలు బ్రహ్మాండంగా పొగిడేస్తున్నారు, వాళ్ళు ఇచ్చారని వీళ్ళు తీసుకున్నారని. కానీ ఇది ఎప్పుడో జరగాల్సినటువంటి 10 సంవత్సరాల క్రితమే జరగాల్సింది. అనేక కారణాల మూలన ఆ టైంలో జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరగలేదు, ఇప్పుడు జరిగేటువంటి టైం వచ్చింది కాబట్టి సంతోషం. కానీ ఇది ఎందుకు జరిగింది? చంద్రబాబు నాయుడు గారి అవసరం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అనేటువంటిది ఇబ్బందులో పడుతుంది కాబట్టే ఈ ఇంపార్టెన్స్ వస్తుంది. రేపొద్దున అఖిలేష్ యాదవ్ గారు వెళ్ళి చేరి ఆయనకున్నటువంటి 20 మంది పైన ఉన్నటువంటి ఎంపీల మద్దతు కూడా బీజేపీకిను ఎన్డీఏ ప్రభుత్వానికి లభించింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా? ఓకే, కాయిన్కి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం ఆలోచించాలి కదా. చూసి చూసి తనకున్నటువంటి ప్రాధాన్యతని తగ్గి, ఎందుకంటే అక్కడ ఉంది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ వాళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, అవకాశం మాత్రమే వాళ్ళు, అవకాశం అనేటువంటి దాన్నే వాళ్ళు నమ్ముతారు. ఇవాళ ఇతను ఈ వ్యక్తితో మనకి అవసరం ఉంది అనుకుంటే నెత్తిన పెట్టుకుంటారు. అంటే అఖిలేష్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ధర్నాకి మద్దతు తెలిపిన తరువాతే చంద్రబాబు గారు ఒక వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగానే ఆయన్ని ఎన్డీఏలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. అంటే వార్తలు వస్తుంటాయి, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తాయి, కానీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ విశ్లేషణ, దీంట్లో ఫ్యాక్ట్ ఉన్నట్టుందా లేదన్నట్టుందా? ఫ్యాక్ట్ ఉన్నట్టుంది ఖచ్చితంగా. ఇవాళ అటు నితీష్ కుమారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి 2 ఊతకర్రల మీద ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు వాళ్ళ ప్రాధాన్యతను వాళ్ళు తగ్గించుకొని ఇంకో 4 పార్టీలను తీసుకొచ్చి కలిపి వీళ్ళతో అవసరం లేకుండా చేసుకుంటారా? అందులో చంద్రబాబు నాయుడు గారు లాంటి తలపండినటువంటి రాజకీయ నాయకుడు ఏంటంటే ఇవాళ అక్కడికి వెళ్ళారు కాబట్టి, ఇదేదో జరుగుతుంది కాబట్టి ఇలా జరిగే అవకాశం, ఇప్పుడు వీళ్ళిద్దరే కాకుండా కొంతమంది ఇండిపెండెంట్లుగా గెలిచిన వాళ్ళు కూడా వచ్చి దాంట్లో జాయిన్ అయ్యారు ఎన్డీఏలో. వాళ్ళు రావడంతో సంఖ్యాబలం 300 దాటింది, లేకపోతే 294, 96 లోపలే ఉంది. సో అలాగా కలిసి వచ్చేటువంటి వాళ్ళని వాళ్ళే తీసుకుంటారు. కానీ ఇలాగ అందులో మీకు ఉత్తరప్రదేశ్లో రాజకీయం వేరుగా ఉంటుంది. అక్కడ ఉన్నది యోగి ఆదిత్యనాథ్. సో వాళ్ళకి వీళ్ళకి ఉప్పు నిప్పుగా ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అధికార కేంద్రం అక్కడ క్రియేట్ చేయటం అనేటువంటిది యోగి ఆదిత్యనాథ్ కూడా అంగీకరించడుగా. ఇప్పుడు దాకా ప్రత్యర్థుల్లాగా ఉన్నారు వాళ్ళు. సో ఉన్నప్పుడు అతని బలాన్ని పెంచడానికి ఆదిత్యనాథ్ ఎందుకు ఒప్పుకుంటాడు? అధికార పార్టీలోకి ఆహ్వానించి ఇలాగ అనేక రకమైన క్యాలిక్యులేషన్లు ఉంటాయి. కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఏంటంటే అతను ఏమన్నా ఉత్సాహపడతా ఉండొచ్చు. ఓకే, నేను విన్నది కూడా ఏంటంటే అతను ఉత్సాహం చూపిస్తున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అనేటువంటిది. ఇప్పుడు అధికారం వచ్చే వరకు అందరూ కలిసే ఉంటారు. ఇప్పుడు ఇండియా కూటమికి వస్తుంది అనుకున్నారు, రాలేనప్పుడు ఏంటంటే ఎవడి దారి వాడు చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. దానిలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఏమన్నా ఉత్సాహపడుతున్నాడేమో, కానీ ఇటువైపు నుంచి ఉందనేది అయితే నేను అనుకోవటం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.